హలో. సో ఈ వ్లాగ్ ఏమంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ బెంగళూరు వ్లాగ్ కంటిన్యూషన్ పెట్టడం లేదు, నెక్స్ట్ వ్లాగ్ పెడతాను అది. సో తిరుపతిలో బెస్ట్ ప్రైస్ వాల్మార్ట్ హోల్సేల్ స్టోర్ ఓపెన్ చేశారు రీసెంట్గా. సో అక్కడికి వెళ్తున్నాము. ఎగ్జాక్ట్గా 12:30కి ట్రైన్ మన ఇంటికాడ నుంచి బయలుదేరి బెస్ట్ బైకి వెళ్తుంది. వాల్మార్ట్ బెస్ట్ బైకి వచ్చి ట్రైన్ ఎక్కేస్తావా? అనోకం కూడా తీసుకురారా. కరెక్ట్ టైం అని చెప్పబ్బా. ఎందుకు రౌండ్ తిరుగుతున్నావు? ఉండనా? ఏం చేస్తున్నావు అబ్బా? ఫోటోని కోసం వెయిటింగ్ లో ఉన్నా. ఫోటోను రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎగ్జాక్ట్గా టైం అంటే టైం బయలుదేరుతుందా? అట్ట మన ఇంటికాడ నుంచి స్పెషల్ ట్రైన్ అను కరెక్ట్గా 12:30కి ఇంటికాడ బయలుదేరుతుంది ట్రైను. బెస్ట్ బైక్ వెళ్తున్నాను. వచ్చి జాయిన్ అయిపోయాను. నువ్వు కూడా 12:30 కాను ఈరోజు బెస్ట్ బైక్ వెళ్దామను షాపింగ్కి. అలా చెప్పాలి నువ్వు, షాపింగ్ అంటే వస్తుంది. 12:30 ఎగ్జాక్ట్ అను. కొంచెం లేట్ అయినా కదిలిపోతుంది. మళ్ళీ గ్రీన్ లైట్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది ట్రైన్. సరే అను. బాయ్ అను. సారీ అడిగి అను. సారీ అడిగి ఎలా తిరుగుతున్నావు రౌండ్? కళ్ళు తిరుగుతున్నాయి బాబా నాకు. ఏం రాయి బాబా తిరుగుతూనే ఉన్నాడు. సాగర్ 12:30 అంటే 12:30 రా. మళ్ళీ మనం వచ్చి క్రికెట్ ఆడుకున్నాం. సో రీసెంట్గా ఓపెన్ చేశారు బాబా బెస్ట్ ప్రైజ్ అనేసి వాల్మార్ట్. సో అక్కడ తీసుకెళ్ళు, నేను వీడియో తీసుకుంటానని చెప్పాను. ఒక ట్రైన్ రెడీ చేస్తున్నాడు మా సుదర్శన్. ఇంకా ఆ వాల్మార్ట్ షాపింగ్కి వెళ్ళాలి అంటే ఊరికే అలా వెళ్ళిపోవడానికి లేదు, ఒక మెంబర్షిప్ కార్డ్ ఉండాలన్నమాట. సో నేను చూపిస్తున్నాను కదా అదే, దాని గురించి చెప్తాను, చూస్తూ ఉండండి వ్లాగ్. అంటే ఎలా తీసుకోవాలి, ఎవరికి ఇస్తారు, సో ఆ డీటెయిల్స్ చెప్తాను. ఎవరికి బాబా? హారికమ్మా ట్రైన్ స్టార్ట్ అయిపోతా ఉంది. 12:25 ఫస్ట్ సైరన్, సెకండ్ సైరన్ 12:30 స్టార్ట్ అయిపోతుంది. అంతే. 2 సైరన్ ఆల్రెడీ పంపించారు. రేపు మీరు అందరూ ఒకేసారి వచ్చేసి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు హారికక్క వాళ్ళు? సో చూసారు కదా, అను సాగర్ వచ్చేసారు. అబ్బు హారిక రావాలి. వాళ్ళు నిజంగా వెళ్తున్నామా అని నమ్మబుద్ధి కాల వాళ్ళకి, అందుకే వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదంట. బాబా ఎలా ఉన్నాయో బాబా? సాగర్ సైకిల్ టైర్స్. అరే సాగర్ వెళ్ళిపోతే ఎట్లా చూపించురా? అరే ఏ నీ సైకిల్ అంత మంచి సైకిల్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి తిట్టించుకోవడం ఎందుకురా? డమ్మీ సైకిల్ నేను గ్రీన్ వేసుకుని చెప్పి కావాలని గ్రీన్ వేసుకొచ్చింది. రేపురా మోనా, నేను ఆ దుపట్టా ఇక్కడ ఉందనేసి నేను గ్రీన్ డ్రెస్ వేసుకొచ్చాను, బ్లాక్ చున్నీ కావాలన్నావు అనేసి. ఈ బెంగళూరులో హౌస్ కొనడమేమో కానీ నా డ్రెస్సెస్ అన్నీ అక్కడే ఉండిపోయాయి. ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు మోహనకి దుపట్టాస్ దగ్గరే గొడవలు అయిపోతున్నాయి. మోహన ఏమంటే నేను పైకి వెళ్తాం కదా, అక్కడ నీ దగ్గర బ్లాక్ దుపట్టా ఉంది కదా, తీసుకొచ్చేసి ఇచ్చాక అని చెప్పింది. సరే ఈ దుపట్టా ఉంది కదా అని చెప్పేసి నేను గ్రీన్ డ్రెస్ వేసుకొచ్చాను. సో అలా వేసుకొని వస్తే ఇక్కడికి వచ్చి చూసేసరికి మరి గ్రీన్ డ్రెస్ వేసుకొని ఉంది. నేను వేసుకోవాల్సిన దుపట్టా మా మోహన వేసేసింది. నేను ఇంకొక దుపట్టా దొరికింది, వేసుకున్నాను. బట్ అంత కరెక్ట్ మ్యాచింగ్ కాదనమాట. సో ఏదో వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు 2 కార్స్లో వెళ్తున్నాము, 2 వెహికల్స్లో. సో ఇన్నోవా ఒకటి, ఇంకా ఇది బెలినో. అంటే అందరం సరిపోం కదా అనేసి ఇంకా కుమార్ ఇన్నోవా తీసుకొచ్చాడు. జనార్దన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దాంట్లో ఎవరు వెళ్ళరంట, అందరూ సుదర్శన్తోనే రావాలనేసి ఈ కార్లోనే వెళ్ళాలి అనేసి వెయిట్ చేస్తున్నాము. సరిపోరు అనేసి ఇంక తర్వాత హారిక, టెడ్డీ, రూబీ కాంప్రమైజ్ అయ్యి ఆ కార్లో వెళ్తున్నారు.
ఇంకా ఆంటీని కూడా రమ్మని చెప్పాము. అప్పుడు డీమార్ట్ ఓపెనింగ్ అప్పుడు కూడా వచ్చారు. సో దీనికి కూడా రమ్మన్నాం, బట్ రాలేదు. ఇక్కడ ఉన్నాయి అమ్మా. వీళ్ళు హ్యాపీకి టెడ్డీకి అను ఉంటే చాలు, అను ఎక్కడుంటే అక్కడ ఉండాలి అంటారు. ఇంకా మార్నింగే ఫోన్ చేశాను ఢిల్లీకి, ఇలా బెస్ట్ బై పెట్టున్నారు కదా అక్కడికి వెళ్దాం, ఢిల్లీ రా. ఢిల్లీ అంటే సుదర్శన్ మీద నమ్మకం లేదనమాట, తీసుకెళ్తారో లేదో అనేసి ఢిల్లీతో వెళ్దాం అనుకున్నాము. సో ఢిల్లీని రమ్మని చెప్పాము. ఇంకా ఆ టైం కరెక్ట్గా ఢిల్లీ వచ్చాడు. ఇంకా సదరన్ స్పైస్ ఉంది కదా, ఆ హోటల్ దగ్గర బైక్ పెట్టేసి ఇంకా కార్లో వెళ్తున్నాము, మాతో పాటు ఢిల్లీ కూడా. ఫిజ్గాడ్ చూసారా, పెద్దోడైపోయాడు, కుమార్తో ఆ కార్లో వస్తున్నాడు. మోహన హ్యాపీగా మాతో వస్తూ ఉంది. ఇంకా ఢిల్లీ కనుక మాతో వచ్చాడు అంటే సుదర్శన్ వద్దు, నేను కూర్చుంటాను బాబా, నేను డ్రైవ్ చేస్తాను అంటాడు. సుదర్శన్కి హ్యాపీ అనమాట. ఢిల్లీ డ్రైవింగ్తో మేము అందరం వెళ్తున్నాము. ఇంకెక్కడ ఎక్కడ చూడలేదు కోల్డ్. వాటిని చూపిస్తాడు కావాలంటే, టైగర్లు, లయన్లు. ఢిల్లీతో వెళ్తుంటే చాలా ఫన్నీగా ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. అలాగే నవ్వుకుంటూ వెళ్ళాము యాపీ కోసము. కోడ్లు వెళ్తున్నాయి చూడు అనేసి చూపిస్తూ ఉంటే సుదర్శన్ అనేసి నీకు లయన్ టైగర్ చూపిస్తుంది రా యాపీ, నువ్వు కోర్లు చూపిస్తున్నావు అనేసి అంటున్నాడు. ఇంకా ఈ బెస్ట్ బై వాల్మార్ట్ షాపింగ్ ఉంది కదా, సో అది ఎక్కడ అంటే రేణిగుంట రోడ్లో అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. సో వచ్చేసాము, ఇదే అనమాట అది. సో రీసెంట్గా October 22 అనుకుంటా అప్పుడు ఓపెన్ చేశారు. ఇంకా డీమార్ట్ లాగే అనుకున్నాము. ఇంకా బాగుంది అంటే మా సునీల్ వెళ్ళేసి వచ్చాడు, వీళ్ళకి వాటర్ బాటిల్స్ అంట ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు. సో అక్కడ చాలా బాగుంది, వెళ్ళండి అని చెప్పున్నాడు అనమాట, అందుకే వెళ్తున్నాము. ఇంకా చెప్పాను కదా మెంబర్షిప్ కార్డ్ ఉండాలనేసి. యాక్చువల్లీ మెంబర్షిప్ కార్డ్ ఏమంటే బిజినెస్ పీపుల్కి మాత్రమే. ఇప్పుడు మా సునీల్కి మొబైల్ షాప్ ఉంది కాబట్టి బిజినెస్ కదా, సో తనకి ఆధార్ కార్డ్ చూపించామంటే ఒక మెంబర్షిప్ కార్డ్ ఇస్తారు. సో దాంతో సునీల్ కాకుండా ఇంకా 3 మెంబర్స్ వెళ్ళచ్చు అనమాట. అంటే ఆ 3 మెంబర్స్ బిజినెస్ అలా ఏం చేయని అవసరం లేదు, సునీల్తో పాటు ఎవరైనా 3 వెళ్ళచ్చు. అలా సునీల్ది ఒక మెంబర్షిప్ కార్డ్, ఇంకా సునీల్ ఫ్రెండ్స్వి 2 ఉంటే సో అవి తీసుకొని మేము అందరం వెళ్తున్నాము. సో ఆ మెంబర్షిప్ కార్డ్తో షాపింగ్ చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే అబౌవ్ 500 కంపల్సరీగా షాపింగ్ చేయాలి. సో బిలో 500 షాపింగ్ చేయకూడదు, చేసిన వేస్ట్ అనమాట, బిల్లింగ్ ఏముండదు. సో అబౌవ్ 500 చేయాలి మనము. ఏంటి సతీష్ ఇలా ఉంది, గోడౌన్ లాగా ఉంది కదా. ఆంటీ వచ్చి ఉంటే సూపర్గా ఉండేది. ఢిల్లీ మ్యాగీ ప్యాకెట్ చూడు ఎంత పెద్దగా ఉందో. వాడు దాంట్లో ఉండాడమ్మా, దిగిపోతాడు. వాడి కొంతసేపు నేను ఎత్తుకుంటా వీడియో అయిపోయినాక. ఈ మాస్క్ పెట్టుకుంటే మాటలు ఏదోగా ఉంటాయి కదా. దేన్ని సో చూస్తున్నారు కదా, ఇదే వాల్మార్ట్ బెస్ట్ బై బెస్ట్ ప్రైజ్ అంట. ఇంకా లోపలంతా ఇలా ఉంది, నిజంగా కదా ఒక గోడౌన్ లాగా ఉంది. సో డీమార్ట్ లాగా లేదు కదా చూడ్డానికి. చూస్తూ ఉండండి ఎలా ఉంటుందో చెప్తాను, మా షాపింగ్ ఎలా ఉంటుంది, మాకు ఎలా నచ్చాయి, సో అవన్నీ చూపిస్తాను. ఇక్కడ ఇలా రాగానే ఏమంటే పైన పెద్ద ఫ్యాన్ ఉంది, అన్నిటికీ ఒకటే ఫ్యాన్ ఏమో మరి పెద్ద ఫ్యాన్ ఉంది, అదే చూపిస్తూ ఉంది టెడ్డీ. నేను అప్పుడు షూట్ చేయలేదు, నాకు అర్థం కాలేదు టెడ్డీ ఏం చెప్పేదో, మళ్ళీ చూపిస్తాను మీకు. ఉంటుంది ఢిల్లీ సాగర్ వాడు దింపేరా, వద్దు ఆడుకొని వదిలేసి ప్రకాశ్ ఆడుకోపో. బాబా నా డ్రెస్ చూడు, చున్నీ ఒక కలరు, ప్యాంట్ ఒక కలరు. మనం ఏం తీసుకుందాం, దీపాలు హారిక, దీపాలు ఎక్కడ ఉంటాయి దీపాలు? హారికకి ఏదో తెలిసినట్టు నేను హారికని అడుగుతాను, నేను కూడా ఫస్ట్ టైం అక్కడికి రావడము అంటా ఉంది. అప్పుడు
తక్కువ రేట్లు ఉన్నాయి బాబా. తక్కువ రేట్లు మొత్తం అనిపించలేదు ఇంతవరకు. డిమార్ట్ ఇవి హాప్స్ కాదులే బాబా, నువ్వురా. ఇలాంటి కలర్ ప్రీతి, ఇలా నాకు బ్లాక్ అండ్ వైట్ కాదు, బ్లాక్ అండ్ రెడ్లో కావాలి బాబా. సో యాక్చువల్లీ అన్నీ ఉన్నాయి చెప్పాలంటే, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. చూసారు కదా. బాబా అవన్నీ వద్దు, నువ్వు గమ్ముగుండు బాబా. నువ్వు అవన్నీ ఎందుకు, ఎన్ని ఉన్నాయి ఇంట్లో, ఎందుకు ఇంత పెద్దదిగా పెట్టారు? మోహన ప్యాంపర్స్ ఉంటా, మ్యామీ పోకో ప్యాంట్స్ మోహన యూజ్ చేసేది. సో చూస్తున్నారు కదా, టీవీలు, వాషింగ్ మిషన్లు, ఇంకా ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి, కావాల్సినవి అన్నీ ఉన్నాయి. కడిగేటి వంట బాబా, వాడి బదులు ఆంటీ రాకపోయినా పర్వాలే మనకి, ఆంటీ బదులు రూబీ. రే దీపాలు ఎక్కడున్నా చూడండి రా, తీసుకున్నా. ఇంత చిన్న దాంట్లో ఆంటీకి పట్ట పెద్ద పెద్ద కావాలి. దర్శనం చూసారా, ఎక్కడికి వెళ్ళినా ఆంటీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అమ్మకి ఏమైనా యూస్ఫుల్ ఉన్నాయా అనేదే చూస్తున్నాడు ఇప్పుడు కూడా. అక్కడికి అది అంటే ఆంటీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, బర్త్డే పార్టీస్ అప్పుడు ఇచ్చి పంపిస్తూ ఉంటారు కదా. మనకు సరిపోదు కదా మోహన్, దానికి పెద్దదిగా ఉండాలి. బెంగళూరుకి అయితే సరిపోదు. అమ్మా ఇక్కడికి వద్దు, ఇవి కనిపించకూడదు అనుకున్నాము, ఇక్కడికే తీసుకొచ్చారు లాస్ట్కి. కార్న్ ఫ్లాక్స్ తీసుకుందామా, పాలు వేసుకొని తినచ్చు. పట్టుకో. తీసుకోరా, తీసుకుందాం. మళ్ళీ లాస్ట్ బొబ్బా ఫిల్టర్ చేస్తాడు. వాడికి కావాలన్నాడు, తీసుకోనిలే, వాడికి కావాలన్నాడు. సో ఇలా చాకోస్, కార్న్ ఫ్లాక్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్ ఉండింది. ఇంకా మాకేమంటే పాస్తా చేసుకుందాము అనేసి 3 types ఆఫ్ పాస్తా, అంటే అవేమది మ్యాక్రోనీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో అవి 1 kg ప్యాకెట్స్ అనుకుంటా, అవి తీసుకున్నాము. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాము. సో అవి కొంచెం మంచిగానే ఉండింది ఆఫర్, సో దాంట్లో తీసుకున్నాము. ఇంకా నేను ఈ కుర్తీ కింద కాటన్ ప్యాంట్ ట్రౌజర్ వేసుకున్నాను కదా, సో అది మాత్రం చాలా బాగుంది. మింత్రాలోనా కాదు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చెప్పాను కదా, చూపించాను మీకు రీసెంట్గా. చాలా బాగుంది, ఒక పాకెట్ కూడా ఉంది దాంట్లో, చాలా కంఫర్ట్గా ఉండింది. ఇంకా ఆ దుపట్టాని ఇగ్నోర్ చేసేయండి, అది అంత మ్యాచ్ అవ్వలేదు. చెప్పాను కదా నా రీజన్ మీకు తెలుసు, అది ఉండింది వేసుకొచ్చేసాను. ఇంకా పర్సనల్గా చెప్పాలంటే మా అందరికీ డీమార్టే నచ్చింది. ఏమంటే డీమార్ట్లో చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి అక్కడ దొరికేస్తుంది. ఇక్కడ ఏమంటే నాకు దీపాలు దొరకలేదు. దీపాలు డీమార్ట్లో అయితే దీపాలు కూడా ఉంటాయి. ఇంకా ఏమంటే అన్నీ మనకి ఆఫర్లో ఉంటాయి కదా, నచ్చుతాయి. ఇది స్పెషల్గా చెప్పాను కదా, బిజినెస్ పీపుల్కి అయితే పర్ఫెక్ట్ అనమాట. వాళ్ళు చాలా చాలా కొనుక్కుంటారు షాప్లో కావాలి అనేసి. సో అలాంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యామిలీస్ ఎలా అంటే ఇంకా 1 monthకి 2 monthsకి ప్రొవిజన్స్ ఒక్కసారిగా తీసుకొచ్చుకోవాలి అన్నా కానీ ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఇంకా మేము ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ అయ్యాం. 12:30 కాదులేండి, 1 ఏమో అయింది. 1కి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి 3:15 అయింది. సో 2 hours మేము అక్కడ షాపింగ్ చేసాము. ఇంకా మా సుదర్శన్ వాళ్ళు ఏమంటే, కుమార్ వాళ్ళు ఏమంటే బెడ్షీట్స్ కావాలి చూద్దామనేసి ఇంకా బెడ్షీట్స్ కూడా వెళ్ళారు. సో బాగున్నాయి బెడ్షీట్స్, ఏమంటారు నార్మలే, భలే సూపర్ ఆఫర్ అని ఏం లేదు, నార్మల్ 50% ఆఫ్ అనమాట. బాంబే డైయింగ్వి బాగున్నాయి. సో అవి కూడా ఏమో 2 తీసుకున్నాము, 2 బెడ్షీట్స్. ఇంకా వీళ్ళు షాపింగ్ చేశారు. ఓ మై గాడ్, చాక్లెట్స్ అసలు చెప్పాను కదా, షాప్స్లోకి అయితే తీసుకుంటాం కదా, ఒక పెద్ద బాక్సులు తీసుకుంటాం కదా, సో అలా ఒక్కొక్కరు తీసేసుకున్నారు. రా, ఒక నిమిషం ఉండరా, ఇట్లా ఉండరా. వాడు తినేస్తున్నాడు మోహన. పేరు రావట్లేదు. ఫిజు
అందరూ ఏం కావాలంటే అవి తీసుకున్నారు. ఇంకా నేను తీసుకోకుండా ఉంటాను. నేను ఒకటి తీసుకున్నాను. అంటే నాకు మోహనకు ఒకటి నచ్చింది. అదేమంటారు, ఒక హండీ లాగా ఉందన్నమాట. సో దానికి ఒక లిడ్ కూడా ఉంది. సో అది తీసుకున్నాము. చాలా బాగుంది. చూపిస్తాను, ఈ వ్లాగ్లో చూపిస్తాను లేదో నాకు గుర్తులేదు, రాదనుకుంటాను. నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. మెయిన్గా బ్లాక్ కలర్లో ఉంది. నాకు అట్లాంటి యుటెన్సిల్స్ ఏదైనా బ్లాక్ కలర్లో దొరికాయంటే చాలా హ్యాపీ అనమాట. మా గ్రాసరీస్తో పాటు మా ఆఫీస్ గార్డు యాపీని కూడా తీసుకెళ్తున్నాం. చూసారా, ఎవరో ఒకళ్ళు చూసి ఈ బాబు యాపీని బాబు అనుకున్నారు. బాబు ఎంతకి ఇస్తారమ్మా, బాబు ఎంతకి కొన్నారు అనేసి కూడా అడిగారు వాళ్ళు. ఇంకా ఇక్కడ మా ఢిల్లీ ఎందుకంటే అలా మెలికలు తిరిగిపోతున్నాడు. ఏదో చాక్లెట్ అంట 600 అంట, అది తీసుకొచ్చి ఆ బాస్కెట్లో పెడుతున్నాడంట. ఇంకా సుదర్శన్ ఇదెందుకురా నీకు అంటే, ఊరికే బాబా తినడానికి, అంత పెద్దది ఎందుకురా, వద్దులేరా చిన్న తీసుకోరా అన్నాడంట. అందుకే మెలికలు తిరిగిపోతున్నాడు. అదేమని సుదర్శన్ ఏది కావాలన్నా వద్దనేసి మళ్ళీ వెనక్కి తిరిగి పెట్టేసేయమంటున్నాడు. ఏంటో కదా, ఒక్కొక్కసారి ఢిల్లీ కూడా చిన్నపిల్లడు అయిపోతాడు. అర్థమే కాదు. ఇంకా నాకేమంటే లిటిల్ హాట్ బిస్కెట్స్ తీసుకోవాలి అనిపించింది. ఒక్కటే తీసుకున్నాను. అది కూడా ఏదో తీసుకున్నాను ఏదో గుర్తులేదు, బట్ అది చూడగానే తీసుకున్నాను. దాంట్లో వేసాను. సుదర్శన్ మళ్ళీ లాస్ట్లో అన్నీ ఫిల్టర్ చేశాడనమాట. నేను ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని ఢిల్లీ ఇంకొక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటున్నాడు. ఎట్లో మళ్ళీ బాగా వద్దనేస్తాడు అనేసి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇక్కడ లేస్ తీసుకుందాం అనుకున్నాము. ఆ పెద్దదిగా ఉంది కదా, ఒక 10 ఉంటాయేమో రౌండ్, అవన్నీ తీసేసుకోవాలంట. వద్దని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టేసాము. వద్దులే నాన్న, తీసుకుంటే దండిగా తీసుకున్నాం. ఏది మా మోహన కనిపించట్లేదు, మాతో లేదు, సుదర్శన్తో వెళ్తా ఉందంట. అదే చెప్తున్నాడు ఢిల్లీ. సుదర్శన్తోనే ఎందుకు వెళ్తుందంటే ఆ ట్రాలీలో మా ఆఫీస్ గార్డ్ ఉన్నాడు, అందుకే సుదర్శన్ వెనకాల వెళ్తా ఉంది. సుదర్శన్ చేతిలో ఉన్నాడు అనమాట ఆ ట్రాలీ. ఏమంటే సుదర్శన్ తీసుకెళ్తా ఉన్నాడు. బాబా పెద్ద టిన్ లాగా ఉన్నాయి చూడు, మిల్క్ మెయిడా? మిల్క్ మెయిడ్ బాబా, అవి నువ్వు చేయవులే, వాటితో మనకు సరిపోదు కూడా. పెద్ద పెద్ద తీసుకోవాలి. ఇక్కడ ఉంది చూడు బాబా పెద్దది, పెద్ద. ఏంటి బాబా, మిల్క్ షేక్ ఎందుకు బాబా, జ్యూస్ తీసుకోవాలి, లీచీ ఫ్లేవర్. అవి అది బాగుంటుంది, బాగుంటుంది. స్ట్రాబెర్రీ బాగుంటుంది, వెనిలా బాగుండదు. వద్దు ఢిల్లీ, నేను తాగం పో వెనిలాలు. సరే లాస్ట్ కి వీటిలో ఏముంటాయో ఏముండవు. ఇంకా ఓన్లీ గ్రాసరీస్, ఇంకా ఇంటికి కావాల్సినవి అవే కాకుండా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా మిల్క్ ఐటమ్స్, డైరీ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది నిజంగానే బాబా, ఇప్పుడు ఇది నిజంగానే బెస్ట్ ప్రైజా? బెస్ట్ ప్రైజా? ఏం వద్దు, గమ్ముకోండి బాబా, కొనిచ్చాడు, అవి పెట్టుకోండి చాలు. పదండి బాబా, రండి బాబా, అటు వెళ్దాం. ఎంతసేపటికి ఇక్కడే వాళ్ళండి హ్యాపీ. జీలకర్ర మోహన, జీలకర్ర కావాలా ఇంట్లో? బాబా సుదర్శన్ జీలకర్ర చూడ, ఇలాంటివి వద్దు, చాక్లెట్లు బిస్కెట్లు అయితే తీసుకుంటాడు. బాబా రస్ వేరే ప్లేస్కి వెళ్దాము. బాబా బాబా కేస్ తీసుకుంటే వచ్చి మనకి 22.25 పైసలు పడుతుంది. లూజ్ ఎన్ని తీసుకుని 22.50 పైసలు పడుతుంది. ఒక 20 పైసలు తేడా వస్తుంది. పావుగా తేడా వస్తుంది. తాజ్మహల్ వద్దులే రూబీ. వద్దురా, అవన్నీ ఇప్పుడు తినకూడదు, స్వీట్గా ఉండేది, జలుబు చేసేస్తుంది. గమ్ముగుండు
ఇక్కడ రూబీ టెడ్డీ చూపించండి రా. వావురా భలే ఉన్నాయిరా. సర్లే ఓ పెద్ద ఫ్యానా. మోహనా బాబా బాబా ఇట్రా ఇట్రా సుదర్శన్. ఆంటీ కోసం పెద్దది 5,000 సంథింగే. బాగున్నా సూపర్ ఉంది నాన్న, కానీ ఇవి ఎక్కువ కాస్ట్ రా. ఆన్లైన్లో చూడు ఇంకా తక్కువ ఉంటుంది, అమెజాన్లో చూడు ఇంకా తక్కువ ఉంటుంది. తీసి బాబా ఎంత బిడ్డు? ఏమో ఎక్కడ ఉంది అక్కడ ఉన్నాయి. వర్తా కాదా చెప్తా. 335 వేస్ట్. అది కాదురా, అవన్నీ వేరే దగ్గర ఉంటుందిరా ఎక్కడో. వేరేది ఎక్కడో ఉంటుంది. చూస్తున్నారా మా సుదర్శన్ని, నేను ఏది అడిగినా వేస్ట్ అనేస్తాడు. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే మన సబ్స్క్రైబర్ కనిపించారు మునిలక్ష్మి అనేసి. చాలా హ్యాపీ వేసింది కలిసినప్పుడు. ఇంకా తను కూడా చాలా బాగా మాట్లాడింది. ఇంకా తనతో నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను. అంటే ఇక్కడే వర్క్ చేస్తూ ఉందన్నమాట తను. థ్యాంక్ యూ సో మచ్ మునిలక్ష్మి, నన్ను చూసి వచ్చి పలకరించావు. థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ ప్యాక్ అయిపోయిందా బిల్లింగ్? ఇంకా సుదర్శన్ వాళ్ళు ఏమంటే ఇది బిల్లింగ్ చేసుకొని వచ్చేస్తాము, ఆ లోపల ఇక్కడ మీకు ఏం కావాలంటే అది ఆర్డర్ చేసేసుకొని బుజ్జు తింటా ఉండండి వచ్చేస్తాము అని చెప్పారు. ఇంకా ఇక్కడ చూసారా ఒక ఇంటూ మార్క్ పెట్టేశారు కదా, అక్కడ కూర్చోకూడదు, దాన్ని నెక్స్ట్ కూర్చోవాలన్నమాట. అలా అందరినీ అక్కడ కూర్చోనరా ఇక్కడ కూర్చోనరా అని చెప్పేసి సీట్ చూపిస్తున్నాను వాళ్ళకి. ఇంకా అందరికి ఏమేమి కావాలో కూడా ఆర్డర్ కూడా తీసేసుకున్నాను. ఇంకా మా రూబీకి అయితే శాండ్విచ్ కావాలంట, టెడ్డీ సాగర్ వీళ్ళందరికీ పిజ్జా కావాలంట. ఇంకా నాకు మోహనాకి హారిక కూడా ఇంకా పిజ్జానే అనుకున్నాము. సరే రా వెళ్దాం, బయట కొనిస్తారు లేరా బాబా. ఇక్కడ మేమందరం ఎందుకు నవ్వుకుంటున్నామో తెలుసా, అక్కడ ఇంకా ఏం స్టార్ట్ కాలేదంట, ఓన్లీ డ్రింక్స్ ఉన్నాయి మ్యామ్, సో డ్రింక్స్ తీసుకోండి, శాండ్విచ్ పిజ్జా ఇవన్నీ ఇంకా స్టార్ట్ చేయలేదు అని చెప్పారు. అంతవరకు మాకు తెలీదు, ఆర్డర్స్ చేసేసుకుంటున్నాము. ఏదో ఏమంటారు మంచిగా ఆకలిగా ఉన్నాము అనమాట. 2 hours షాపింగ్ చేసాం కదా, ఆకలి వేసేసింది. సో అలా ఇంకా అక్కడ ఏం తినలేదు, డ్రింక్స్ కూడా ఏం తీసుకోలేదు. ఇంకా అక్కడ నుండి బయటికి వచ్చేసాము. ఇంకా మాకు అక్కడ షాపింగ్ చేసాం కదా, అక్కడ 4,000+ అయింది. సో అన్నీ పెద్ద పెద్దవే కదా. ఒక్కొక్క నార్మల్గా డిమార్ట్కి ఇంకా వేరే షాప్స్కి అట్లా వెళ్తే ఒక చాక్లెట్ టెడ్డీకి ఒకటి, యాపీకి ఒకటి, రూబీకి ఒకటి, సో అట్లా తీసేసుకొని ఉంటాం. ఇక్కడ అలా కాదు, ప్యాకెట్స్ ఒక పెద్ద పెద్ద ప్యాకెట్స్ తీసేసుకున్నారు. సో అంత అయింది. ఇవరా ఇస్తారు, మనీ కట్టాలి. అదే మనీ కట్టాల్సి వస్తుంది అనేసి అంతే కదా మోహన. బ్యాగులు ఎందుకు ఇవ్వరు? బ్యాగ్స్ ఇస్తారు కదా, ఎందుకు పే చేయలేదు అబ్బు? నీ చాకి అన్ని బెడ్షీట్ చూపి బాబా, బెడ్షీట్ చూపి. అబ్బో నేను 1 మిక్స్ మా షాపింగ్ అయిపోయింది. పిల్లలతో వెళ్తాం అని అస్సలు అనుకోలేదు. సుదర్శన్ వస్తాడు అనుకోలేదు. ఢిల్లీతో వెళ్దాంలే ప్రశాంతంగా అనుకున్నాము. ఒక్కొక్కసారి అనుకున్నది జరగదు కదా, అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి కాదు, ఈ మధ్య అసలు అన్నీ అనుకోకుండానే జరిగిపోతున్నాయి. అట్లా అనుకోకుండా అందరం వెళ్ళాం, ఆంటీ సునీల్ తప్ప అందరం వెళ్ళాం. అంటే సునీల్ మాకన్నా ఫస్ట్ షాపింగ్ చేసుకున్నాడు. అంటే అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తున్నాడు. సునీల్ చెప్పిన తర్వాతే సునీల్ ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళామన్నమాట అక్కడికి మేము. దెన్ ఆంటీని రమ్మన్నాను, చాలా రిక్వెస్ట్ చేశాము. కానీ ఆంటీ ఏమంటే ఆంటీ వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు కదా, మా చిన్న అత్తయ్య వాళ్ళందరూ వస్తున్నారు దయాలు ఆడడానికి అని చెప్పేసి ఆంటీ మాతో రాలేదు. చూపిరా ఏమేమి తీసేసుకున్నావు, షాప్ పెట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళకి కూడా అవుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. మా సాగర్ గాడు ఏమంటే వాడికని తీసుకున్నాడు బబుల్ గమ్స్, అంత పెద్ద డబ్బా తీసుకున్నాడు. ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళి అది పెట్టేసి రావాలన్నమాట వాడు, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అది పెట్టేసి మళ్ళీ వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరి దగ్గర చాక్లెట్స్ తింటాడు. ఇంకా మా ఢిల్లీ ఏమంటే డ్రైవింగ్ చేసి అలసిపోయాడు, తినేశాడు, ఇంకా పడక వేసేసాడు. ఇంకా సుదర్శన్ కుమార్ గబగబా తినేశారు, పైకి వెళ్ళిపోయారు వాళ్ళ మమ్మీస్తో దాయాలాడడానికి.
మమ్మీస్ అంటే మా చిన్న అత్తయ్య వాళ్ళందరూ వచ్చినారని చెప్పాను కదా, అందుకే అలా అంటున్నాను. ఇంకా టీ టైం. మా సుదర్శన్ గెలిచాడంటే టీ అడుగుతారు తెలుసు కదా, సో టీ పెట్టిమని చెప్పాడు. ఇంకా పైన టీ ఇచ్చేసాము. ఇంకా ఈ టీ కప్స్ ఏమంటే మగ్స్ లాగా ఉన్నాయి చూస్తున్నారా, సో అదేమంటే డిమార్ట్లో తెచ్చాడు, మా కుమార్ తెచ్చాడు. ఏంటో పెద్ద పెద్దవి తెచ్చేసాడు, మరి చిన్నవి తెచ్చుంటే బాగుండేది కప్స్. ఇంకా ఇక్కడ వీళ్ళు ఏమంటే అన్నం తినేశారు, ఈవినింగ్ అనమాట. మ్యాగీ తీసుకొచ్చుకున్నాం కదా, సో మ్యాగీ చేసుకోవాలంట. అను చేసి పెడతా ఉంది వీళ్ళకి. సో మ్యాగీ చేసుకున్నారు, హ్యాపీగా ముగ్గురు కూర్చొని తిన్నారు. ఇంకా యాపీకి కూడా పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏమేమి తీసుకున్నారు, ఎవరెవరికి ఏ చాక్లెట్స్ చూపిస్తున్నారు. యాపీకి మంచ్ అంట, అనుకి వచ్చి కిట్ క్యాట్ కావాలని తీసుకుంది. ఇంకా మా రూబీకి వచ్చి మిల్కీ బార్ అంట, మా టెడ్డీకి వచ్చి కిండర్ జాయ్. వీళ్ళు ఇలా దాచిపెట్టుకొని ఉంటాడు, ఆ సాగర్ గడు వస్తాడు, వీళ్ళవి కూడా తినేస్తాడు. ఇంకా మీకు ఒక ఇంపార్టెంట్ చెప్తాను. నా ఫ్రెండ్ నాకు వాట్సాప్ చేస్తుండింది అనమాట, శారదా అని. తనేమంటే చంద్రమంగళ యోగం అంట. చంద్రగ్రహ ఇంకా అంగరక గ్రహ అనేటివి చాలా మంచి జరుగుతుందంట. అలా ఈ వ్లాగ్ ఏమంటే 29th అక్టోబర్ వ్లాగ్ అనమాట. సో 29th నుండి నవంబర్ 25th వరకు ఇలా మూన్ స్టార్ డెడ్లో ఉంటాయంట. ఆ కళ్ళలో 7:30 ఆ టైంలో చూస్తే చాలా మంచిదంట. ఆ స్పీషియస్ టైం అంటారంట దాన్ని. సో అలా చూడమని చెప్పిందనమాట, వాట్సాప్ చేసింది. చాలా మంచిదంట, 2 ఒక్కసారిగా వస్తాయంట, 2 రెడ్ కలర్లో ఉంటాయంట. మీకు తెలిస్తే మీరు చూస్తారు కదా, మీకు కూడా మంచి జరుగుతుంది కదా, అందుకే చెప్పాలి అనిపించింది. ఇంకా కింద టీ తాగేసాం, అంతా అయిపోయింది. పైకి వచ్చేసరికి నాకు మెసేజ్ చూసి పైకి వచ్చాను. ఇంకా నాతో పాటు వీళ్ళందరూ కూడా వచ్చేసారు, అంటే మూన్ని చూద్దాం అనేసి వచ్చానమాట. సో వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా అలా కొంతసేపు ఇక్కడే ఉన్నాము. ఈ వీడియో ఇలా షేక్ అయిపోతుంది కదా, అది ఎవరు తీశారు అంటే మా రూబీ తీసింది. ఇంకా ఈ కర్టన్స్ బాగున్నాయా, చెప్పాను కదా తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో తీసుకున్నాను చెప్పేసి. సో ఈ కర్టన్సే, క్వాలిటీ బాగుంది. సో చాలా లాంగ్ అనమాట, కరెక్ట్గా సరిపోయాయి. సో అంతా అయిపోయింది. ఇంకా ఆంటీ ఏమంటే చికెన్ కర్రీ చేస్తున్నారు నైట్కి, ఇంకా దోశలు వేసుకోవాలి. ఇంకా నేనైనా మోహన్ అన్న దోశలు వేసుకుంటాము. ఆ రోజు ఏమంటే మా సుదర్శన్ దోశలు వేస్తాను అన్నాడు. అందరికీ ఇంకా సుదర్శనే దోశలు వేశాడు, దోశ చికెన్ కర్రీ. ఇంకా కాకపోతే మా సుదర్శన్ అంటే చికెన్ దోశ వేస్తున్నాడు, ఎగ్ దోశ వేస్తారు కదా, సో అట్లా చికెన్ దోశ. ఆ రెసిపీ మీ అందరితో షేర్ చేస్తాను, చాలా బాగుండింది. మీకు ఒకవేళ కొత్తగా ఉంటే ట్రై చేస్తారు అనేసి. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు దోశలు చపాతీలు వేసుకుంటూ ఉండకూడదు కదా, ఇడ్లీలు పొంగలి ఉప్మా అలా చేసేసుకుంటే అయిపోతుంది. బట్ దోశలు చపాతీలు వేస్తూ ఉండాలంటే అమ్మా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అందుకే నేను వేస్తాను బాబా కొన్ని అని చెప్పాను, ఒప్పుకోలేదు సుదర్శన్. ఒక్కొక్కరు 3-4 దోశలు తిన్నారు, అన్ని దోశలు సుదర్శనే వేశాడు. ఇంకా చికెన్ దోశ వేస్తున్నాడు, మీ అంతో ఈ షేర్ చేస్తున్నారు ఈ రెసిపీ. చూడండి ఎలా అంటే నార్మల్గా దోశ పిండితో మామూలుగా దోశలు వేసేసుకుంటాం కదా, అట్లా ఒక దోశ వేసేసి చికెన్ కర్రీ చేశారు కదా ఆంటీ, ఆ చికెన్ పీసెస్ తీసుకున్నారు దాంట్లో, అంటే గ్రేవీ కాకుండా చికెన్ పీసెస్ తీసేసుకొని చిన్న చిన్న ఇట్లా పీసెస్ లాగా చేసుకున్నాడు. దాని తర్వాత అది అలా చేసేసాడు, స్ప్రింకిల్ చేసేసినట్టు. దాని తర్వాత కొంచెం గ్రేవీ తీసుకున్నాడు, అంటే ఎగ్ దోశలో ఎగ్ వేసేసి తర్వాత కారం వేస్తాం కదా, అట్లా స్ప్రెడ్ చేసేసుకుంటాం కదా, సో అలా అనమాట. ఇప్పుడు అంతా బాగా స్ప్రెడ్ చేసేస్తున్నాడు. బుజ్జు చికెన్ దోశ వేస్తాను తినండి బుజ్జు అనేసరికి అది వినగానే షాక్ అయిపోయాను. అందరం అంతే ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నాం. చికెన్ దోశ ఏంటక్క అని మోహన కూడా. వన్స్ సుదర్శన్ వేసిన తర్వాత ఒక్కసారి ఉండింది టేస్ట్, ఎంత ఎమ్మీగా ఉండిందంటే అబ్బా. ఈ సెకండ్ దోశ వేస్తున్నాను అనమాట. నేను అనుని వీడియో తీసుకోరా అను అని చెప్పాను, అను తీస్తూ ఉంది ఇక్కడ. కాకపోతే ఎగ్ దోశలు ఇలా చికెన్ దోశలు వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఎప్పుడైనా ఒకటి అలా తినచ్చు. సో ఇలా కొంచెం మాడుతుంది కదా, అలా మాడాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. అంటే కురుం కురుం అంటుందన్నమాట. ఆయిల్ దోశ ఏమంటారు, పేపర్ దోశ. సో అలాంటి టేస్ట్ ఉంటుంది విత్ చికెన్ అనమాట. చాలా ఎమ్మీగా ఉండింది అసలు. యాక్చువల్లీ సుదర్శన్ వేస్తున్నప్పుడు నాకు 1 దోశ ఫుల్ వద్దు బాబా, హాఫ్ చాలు, అది ఎలా ఉంటుందో ఏంటో అనేసి అన్నాను. అందుకే నాకు హాఫ్ మోహనాకి హాఫ్ చేస్తూ ఉన్నాడు. సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మా సుదర్శన్ చేశాడంటే ఆ రెసిపీకి మీకు డెఫినెట్గా లైక్స్ వస్తాయి, దాంట్లో అసలు డౌటే ఉండద్దు. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని చూడొచ్చు. సో ఇంకా ఈ వాల్మార్ట్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేశాను, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.